మీ యాంత్రికమైన జీవితంలో దేనికోసం ఆలోచిస్తున్నారు, దేనికోసం సంభాషిస్తున్నారు? దేవుడిచ్చిన ఆయుష్ కాలంలో వ్యర్థమైన దానికోసం ఆలోచిస్తున్నారా, వ్యర్థమైన దానికోసం సంభాషిస్తున్నారా? మీ సంభాషణ అంతటిని దేవుడు గమనిస్తూ ఉన్నాడు, ఆయన వింటున్నాడు. మీ ఆలోచన అంతా కూడా ఆయనకి తెలుసు. ఆయన గ్రహించగలిగిన శక్తిమంతుడు. మనం ఏం మాట్లాడుకున్నా ఎవరికి ఏమీ తెలియదులే, ఏం మాట్లాడుకున్నా, ఏం చేసినా, ఏ ఆలోచన చేసినా ఎవరికి ఏమీ తెలియదు అంటే పిచ్చవాళ్ళం మనం. దేవుణ్ణి పిచ్చోళ్ళని చేస్తున్నాం మనం. మనిషికో దగ్గర ఒక మాట మాట్లాడితే దేవుని పిచ్చోడిని చేస్తున్నావు నువ్వు. నీ ప్రవర్తన దేవుడి దగ్గర నిలబడినప్పుడు సరైన ప్రవర్తన లేకపోతే గాండ్రించి ఆయన ఉమ్మేస్తాడు ఒకరోజు. నీ ఆలోచన ఎలా ఉంది, నీ ప్రవర్తన ఎలా ఉంది? ఒక్కసారి నిన్ను నీవు స్కానింగ్ చేసుకో, పరీక్షించుకో. నేనేం ఆలోచిస్తున్నాను, నేనేం మాట్లాడుతున్నాను నా నోట నుంచి? ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థన ఆలకిస్తున్నారని ఒక విశ్వాసం ఉంటే, నీ చెడు మాటలు వింటున్నారని ఒక విశ్వాసం ఎందుకుండదు? ఆ గ్రహింపు ఎందుకుండదు? ఎక్కడ నిలబడాలో అక్కడ నిలబడు, ఎక్కడ మాట్లాడాలో అక్కడ దేవుని కోసం మాట్లాడు. దుష్టుల ఆలోచన చప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చున్న దగ్గర కూర్చోవద్దని ప్రభు చెప్పిన మాటను ప్రక్కన పెట్టేసి విచ్చలబడిగా తిరిగితే ఆత్మీయ జీవితంలో నాశనం అయిపోతాయి. నీ నోటి మాట ఎలా ఉందో పరీక్షించు.